We have wonderful fun here today. ప్రతి సంవత్సరం ఎలాగే జరుపుకుంటారు సార్ మీరు? ప్రతి సంవత్సరం ఇలాగే మొత్తం 680 కుటుంబాలు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ యూత్ అన్నారు, యూతే కాదండి, చాలా ఓల్డ్ పీపుల్ కూడా యూత్ లాగా డ్యాన్సులు చేస్తా, పాటలు పాడుతా, ఎంజాయ్ చేస్తూ మనందరం ఒక్కటే అన్న ఫీలింగ్ తోటి మేము న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పాం. హ్యాపీ న్యూ ఇయర్ 2025. చూసాము, ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు, అందరూ కూడా మంచి మంచి సాంగ్స్ కూడా మంచి డాన్సులు కూడా వేసారు. ఎలా ఫీల్ అవుతున్నారు? వీఆర్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. చెప్పమ్మా నువ్వు. అంటే ఏం లేదు అంకుల్, మరీ ఎక్కువ డాన్స్ చేస్తాం కదా, కొద్దిగా టైర్డ్ గా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నూతన సంవత్సరం కూడా ఆహ్వానించారు. సార్ ఏంటి సార్, ఈ నూతన సంవత్సరంలో ఏంటి లక్ష్యాలు ఏమైనా పెట్టుకున్నారా మీరు మీ అపార్ట్మెంట్? ముందు మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంత బాగా జరిగినందుకు మా ఎంసీ మెంబర్స్ అందరికీ, మా ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా ఎంతో కష్టపడి 20 days కష్టపడితే ఈ ప్రోగ్రామ్ అంత బాగా జరిగింది. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా ఆక్సిజన్ హౌస్ని ఇంకా ముందుకు ఇంకా హ్యాపీగా తీసుకెళ్లాలని, అన్ని రకాలలోని కొంచెం ముందంజలో ఉండాలని చేస్తూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సార్ మీరు చెప్పండి సార్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా కమిటీ మెంబర్స్ ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా బాగా జరపాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. మనతో పాటు చాలా మంది ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పడం మర్చిపోయింది, మీరు డాన్స్ కూడా ఇక్కడ వేశారు కదా, ఏంటి చెప్పండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ 2025 అందరికీ శుభసూచకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉండాలి. 2024 కన్నా ఇది ఇంకా బాగుంటుంది, ఈ సంవత్సరం అన్ని బెటర్గా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా, న్యూ వేడుకలకు సంబంధించి కూడా కొన్ని పోలీసులు కూడా నిబంధనలు పెట్టారు, 1 గంట లోపే కంప్లీట్ చేయాలన్నారు. అవన్నీ మీకు తెలుసు? ఆ ప్రకారమే అంతా మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు అంతా ఆ ప్రకారమే చేశారు. 1 గంట ముందే అన్ని ఆఫ్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఏడాది కూడా ఇలాగే జరుపుతారా సార్? ఇలా జరుపుకుంటారా మీరు ఇక్కడ? సార్ ప్రతి సంవత్సరం ఇంకా పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మెయిన్ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ న్యూ ఇయర్ అనేది కొత్త సంవత్సరం మనం కొత్తగా ఇది జరుపుకోవడానికి పిల్లలు మాత్రం, పిల్లలు కాదు అందరూ కూడా ఎంజాయ్ చేశారు. దాంట్లో పిల్లలు మాత్రం నెంబర్ 1గా ఎంజాయ్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ ఆల్ ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్. సార్ ఇది న్యూ ఇయర్ వచ్చేసింది, ఇంకేమైనా మీ అపార్ట్మెంట్ వాసులు కానీ ఏంటి ఏమనుకుంటారు, కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఎప్పుడు కూడా ఆక్సిజన్ టవర్స్ మా కోసమే కాదు, సమాజానికి కూడా కొన్ని సేవలు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మేమంతా కూడా ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఎప్పటికప్పుడు సొసైటీకి కూడా అవసరమైన కార్యక్రమాలు మా మెంబర్స్, మా కమిటీ తరఫున కూడా సోషల్ యాక్టివిటీస్ కూడా చెకప్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ చేద్దామని అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరు ఆపదలో ఉన్నా అందరూ కలిపి మెడికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. చెప్పండి సార్, మీరు చెప్పండి. అలాగే మహాశౌర్యాగం అందరి గురించి, మా ఆక్సిజన్ టవర్స్ గురించి, మా వైశాఖ ప్రజల గురించి, మా ఆంధ్ర ప్రజల గురించి, దేశం గురించి అంతా మహాశౌర్యాగం చేస్తున్నాము. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, 12 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా పెద్ద యాగం, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. సార్ ఇక్కడ ఉన్న కేవలం న్యూ ఇయరే కాకుండా పండుగలు, వివిధ పండుగలు కూడా చాలా గ్రాండ్గా చేస్తారని విన్నాం. నెక్స్ట్ జరిగే పండుగలు ఏంటి? నెక్స్ట్ జరిగే పండుగలు ఏ వచ్చినా అన్నీ, సంక్రాంతి కూడా బాగా జరుపుతాము, ఏ భోగి మంటలు బాగా జరుపుతాము, అన్నీ న్యూ ఇయర్ అన్నీ బాగానే జరుపుతాము. ఇక్కడ మనకి మేడం ఉంది. మేడం ఫస్ట్ మీకు హ్యాపీ న్యూ ఇయర్. మేడం థ్యాంక్ యూ. మీ అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ 2025. వెరీ కష్టమైన జీవితం గడుపుతుంటారు మీరు, వీ నో దాట్. ఫర్ యూ ఆల్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ ది న్యూ ఇయర్. మేడం ఇక్కడ ఎన్నో ఈవెంట్లు జరిగాయి న్యూ ఇయర్ సందర్భంగా. నిజం చెప్పాలంటే మాకు ఒక మంచి అనుభూతి కలిగింది, మంచి వాతావరణంలో వచ్చినట్టు. అంటే ఇంత గ్రాండ్గా చేయాలంటే ఎంతో ప్లాన్గా ఉండాలి కదా. ఎన్ని రోజుల నుంచి చేశారు? దాదాపు కిందటి నెల అంటే November 25th మేము స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ 35 రోజులు పట్టింది మాకు ఈ ప్లానింగు. ఎందుకంటే మామూలుగా ఉండే ఫంక్షన్ ఒక ఎత్తు, December 31st అంటే ఆ జోష్ వేరు. ఈవెన్ ఎవరిని అడిగినా కానీ
5,000 10,000 ఉండే ఛార్జ్ కూడా 50,000 60,000 అడిగే టైం అనమాట అది. దాంట్లో నుంచి నిదానంగా ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకోగలిగాము. అయితే ప్రతి సంవత్సరం ఈ మా దాంట్లో ప్రతి ఈవెంట్ బాగానే చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం కొత్త కమిటీ వచ్చింది. మన ఆగస్ట్ నుంచి కొత్త కమిటీ వచ్చింది ఇక్కడ అసోసియేషన్. ఎవ్రీ 2 ఇయర్స్కి ఇక్కడ మారుతుంది. అలా ఈ సంవత్సరం ఆగస్ట్ నుంచి కొత్త కమిటీ వచ్చింది. వాళ్ళు కూడా ఏంటంటే ఒక పాలకుల్లాగా కాకుండా ఒక సేవకుల్లాగా పనిచేయటం ఈ సంవత్సరం కొత్త సంప్రదాయం. అయితే వాళ్ళు కూడా ఏంటంటే ఏదో కొత్త చెయ్యాలి, ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు. సంథింగ్ న్యూ గివెన్ టు ది అవర్ కమ్యూనిటీ. వాళ్ళకి ఎప్పుడు ది బెస్ట్ ఇవ్వాలనేది వీళ్ళ ఉద్దేశం, మేనేజ్మెంట్ కమిటీది. దాని ద్వారా సబ్ కమిటీలో అంటే మేము కల్చరల్ కమిటీలో నేను చైర్పర్సన్గా ఉన్నాను. వాళ్ళ ఆలోచన అనుసరించి మేము కూడా అలాగే వర్క్ చేస్తున్నాము. సో ది బెస్ట్ ఇవ్వాలని, కొంచెం కొత్తగా ఇవ్వాలని ఈ సంవత్సరం కొత్తగా ప్లాన్ చేసాం. అసలు ఇంకా ఎంత రెస్పాన్స్ అంటే మేము ఊహించినంత చివరికి సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టుకోవాల్సి వచ్చింది నేను. దట్ ఈస్ అ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ దిస్ ఇయర్. మేడం, మీరు చూసిన ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మీరు ఎంతో ఉత్సాహంగా జోష్గా, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇది ఒక రకం చూస్తే ఒక పెద్ద పండగ వాతావరణంలో అనిపించింది. ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఆక్సిజన్ టవర్స్ అంటేనే ఇదో పెద్ద ఊర్లాంటిది. దాదాపు 680 రకరకాల సంస్కృతులు, మతాలు, కులాలు రకరకాలు అయినప్పటికీ అందరం ఒకే థాట్